నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మధ్యప్రదేశ్లో మరో బుల్డోజర్ బాబా సీఎంగా కొనసాగుతున్నారా మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి అసలు అక్కడ ఏం జరుగుతోంది బుల్డోజర్ బాబాగా ఎందుకు అవతరించాడు అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్స్లో ఉన్న పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే ఒకసారి ఆర్టికల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని అన్ని ఎంపీ నియోజకవర్గాలను ఈసారి భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయనుంది భారతీయ జనతా పార్టీ అత్యంత బలంగా ఉన్న 5 రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటి ఇక్కడ మొన్న మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏకంగా 160కి పైగా స్థానాలను కైవసం చేసుకుంది పెద్ద విజయం సాధించి అందరంత ఎత్తున నిలిచింది ఇక దానికి తోడు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాబ్లీ బెహాన్ యోజన ద్వారా బీజేపీ మధ్యప్రదేశ్లో మరింత బలపడింది మధ్యప్రదేశ్కి సంబంధించిన ఏ ఒపీనియన్ పోల్ చూసినప్పటికీ ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని సర్వేలు చెప్తున్నాయి ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు విపక్షాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పనిచేస్తున్నారు దీంతో మధ్యప్రదేశ్లో జరగనున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 60% ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది లబ్లీ బెహానా యోజన ద్వారా మధ్యప్రదేశ్ ప్రజలందరికీ కూడా బీజేపీ మరింత చేరువైందట గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎవ్వరూ ఊహించలేదు భారీ మెజారిటీతో బీజేపీ అక్కడ విజయకేతనం ఎగిరేసింది దేశం మొత్తంలో పట్టున్న రాష్ట్రాలు బీజేపీ చాలా గట్టి పట్టున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి అని చెప్పొచ్చు ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్కి సంబంధించి లోక్సభ ఒపీనియన్ పోల్స్ని తీస్తే ఒపీనియన్ పోల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని కూడా వస్తుందట దీనికి అక్కడ అనేక కారణాలు కూడా చెప్తున్నారు మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ఆ పథకాలను ప్రజలకు అందించడమే కాదు ఆ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి అని ప్రజల లోతుల్లోకి తీసుకెళ్లడంలో మధ్యప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నేతలంతా కూడా సక్సెస్ అయ్యారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో 60% ఓట్లు బీజేపీకే పడే అవకాశం ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్గా ఇక్కడ జరుగుతున్న సర్వే రిపోర్ట్స్లో వస్తుందట మరి నెక్స్ట్ సీఎం విషయానికి వస్తే మధ్యప్రదేశ్ సీఎం మనందరికీ తెలుసు మోహన్ యాదవ్ ప్రచారంలో కూడా ఘోరంగా దూసుకుపోతున్నాడు ప్రత్యర్థులకు ఏమంటారు మరో యోగి అన్నమలైలాగా సమాధానాలు చెప్తున్నారు హేమంత్ బిశ్వ శర్మ నిజంగా కూడా గతంలో ఎలా ఉన్నా కూడా బీజేపీలో వచ్చాక వీళ్ళు అలా మారిపోతారో తెలియదు కానీ హేమంత్ బిశ్వ శర్మ అలాగే అన్నమలై యోగి ఈరోజు మోహన్ యాదవ్ ఇలాంటి సీఎంలను చూసినప్పుడు భలే అనిపిస్తుంది ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాదు ప్రజా శ్రేయస్సు మాత్రమే మాకు ముఖ్యం ఓటు బ్యాంకు కాదు హేమంత్ బిశ్వ శర్మ విషయంలో కూడా మీకు గుర్తుందో లేదో ముస్లింలను కాపాడటం మా బాధ్యత ముస్లిం ఓటు మాకు పడుతుందా లేదా అన్నది మా ఆలోచన కాదు అని చెప్పారు అలాంటి గొప్ప నేతలంతా కూడా ఉంటారు ఇప్పుడు మోహన్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు ఒక గట్టి చర్యను తీసుకుంటూ బుల్డోజర్ బాబాగా మధ్యప్రదేశ్లో అవతారం ఎత్తారట దానికి సంబంధించి కూడా చదువుతా చూడండి మధ్యప్రదేశ్కు ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ వలె మెతక వైఖరి అవలంబించడం లేదు ఏమాత్రం తేడా వచ్చినా మోహన్ యాదవ్ ముష్కరుల తాట తీస్తున్నాడు అంతకు ముందున్న ఆయన చాలా మెతకగా ఉండేది కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది ఇప్పుడు ఈయనట్లా కాదు తోలు తీసి ఆరబెడతాడట ఇక అసలు విషయం ఏంటంటే అయాన్ పఠాన్ లవ్ జిహాద్కి పాల్పడడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు ఒక హిందూ అమ్మాయి వెంటబడి ప్రేమ పేరుతో వేధించాడు అందుకు ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో ఆ అమ్మాయి కళ్ళల్లో కారం కొట్టి ఆ అమ్మాయిని రేప్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే అయాన్ పఠాన్ను అరెస్ట్ చేయించారు అంతేకాకుండా అయాన్ పఠాన్ ఇంటిని బుల్డోజర్తో పూర్తిగా ధ్వంసం చేసి పారేశారు అంతేకాకుండా అయాన్ పఠాన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు ప్రస్తుతం అయాన్ పఠాన్ పోలీసులు తమదైన స్టైల్లో రాచ మర్యాదలు చేస్తున్నారు ఇది కదా ఆడపిల్ల జోలికి వస్తే తాట తీయడం కాదు వీళ్ళను ఎట్లా అంటే ఇంకొకడు ఆడి కుటుంబంలో వాళ్ళు కూడా అమ్మో నా కొడుకు ఇలాంటి పని చేస్తే మా బతుకులన్నీ రోడ్డు మీదకి వస్తాయని భయపడేలాగా చేస్తారు అలాంటి నాయకుడు కావాలి నిజంగా కూడా బుల్డోజర్ బాబా మరొక బుల్డోజర్ బాబాగా మోహన్ యాదవ్ మారుతున్నాడా అంటూ మధ్యప్రదేశ్ మొత్తం కూడా చర్చ నడుస్తుంది ఈరోజు దేశం మొత్తం కూడా చర్చ నడవాలి ఏముందిలే పోరగాళ్ళు ఎట్లా తయారైతే ఏముంది 4 రోజులు జైలుకు పోతారు వస్తారు లేకపోతే వాళ్ళ పోరగాళ్ళను ఏం చేస్తారని కూడా పట్టించుకొని తల్లిదండ్రులకు నా కొడుకు తప్పు చేసిందంటే మేమంతా రోడ్డు మీదకి వస్తాం అమ్మో పిల్లగాన్ని చూసుకోవాలా మతం పేరుతోటో మత చిచ్చు పేరుతోటో లేకపోతే ఆడపిల్లను ప్రేమ పేరుతోనో కళ్ళల్లో కారం కొట్టి అత్యాచారాలు చేస్తానంటే నిజంగా కారం కొట్టి నడి రోడ్డు మీద అన్నారు గల ఆలోచన చేసే సీఎంలు వస్తేనే రాష్ట్రాల్లో ఇలాంటి మూకలందరికీ చెక్ పెట్టగలం ఇల్లు కూల్చడమే కాదు ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారంటే ఉత్తగే చేసుకొని ఉండరు ఈడు ఎంత మహానుభావుడు ఎంత ఏమంటారు దరిద్రుడు అయితే ఇక్కడ దాకా చేసిండ్రో ఆలోచించాలా తప్పులేదు ఆడపిల్ల విషయంలో కన్నెత్తి చూసే వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరగాల్సిందే అంత పైశాచికంగా ప్రేమించట్లేదు అంటే అసలు ప్రేమ అంటే కామమేనా
ఓ ఆడపిల్ల మీద కోరిక తీర్చుకుంటే ప్రేమ అయిపోయిద్దా, లేకపోతే వీళ్ళు ఆ ఉద్దేశాలతోనే అమ్మాయిల్ని ప్రేమలోకి దింపాలని చూస్తారా? ఈ పఠాన్ కావచ్చు, ఆడ ఇంకొకడు కావచ్చు కర్ణాటకలో, వీళ్ళ ఉద్దేశం ఏంది? భారతదేశం మీద స్త్రీ మీద దాడి చేస్తే భారతదేశాన్ని గెలిచినట్టు ఫీల్ అయిపోతారా? ఇలాంటి నా కొడుకుల్ని మామూలుగా కాదు, వాళ్ళ స్టైల్లో చేయడం కాదు, ఆ అమ్మాయి ఎంత గోస పెట్టిండో అంత గోస పెట్టాలి. ఆడపిల్ల మీద కన్నెత్తి చూసి ఆడపిల్ల మీద అత్యాచారం చేసిందంటే వాడి ఆస్తులు వేలమేసి కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తామంటే తల్లిదండ్రులు భయపడతారు. అమ్మో నేను చేస్తే నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయిందని వాళ్ళు భయపడతారు. ఏ కుటుంబానికి ఏమంటారు బంధాలకు విలువిచ్చేటోడైతే గలాంటి దౌర్భాగ్యం చేస్తాడా అక్క అంటే వాడు విలువీయకపోయినా ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా. అప్పటిదాకా విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీదకి వదిలేసే తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. వాళ్ళకు మాత్రమే చెప్తాను నేను. ఆ ఆంబోతుల్ని ఇంట్లోనే గట్టించుతారు కదా. అందుకని నాకైతే ఈ వార్త చదివినాక మరో బుల్డోజర్ బాబాగా మోహన్ యాదవ్ మారాడు ఉత్తరప్రదేశ్లో అనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్లో మరో బుల్డోజర్ బాబా మోహన్ యాదవ్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. సపోర్ట్ చేయండి. అండ్ అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.